హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 2B నుంచి ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ 7 మార్క్స్వి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిడక్షన్ ఫార్ములా కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో ఒకటి అడుగుతాడు పక్కా. సో ఇంటిగ్రేషన్ నుంచి పక్కా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, రిడక్షన్ ఫార్ములా తోటి వచ్చే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? రైట్. Obtain the reduction formula for integration tan power of nx into dx for an integration n is greater than 2 and evaluate the integration of tan power of 6 into dx. So dear students, మనం reduction formula of tan power of nx ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీనికి మనం రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ మీకు ఇక్కడ 2 వీడియోస్ చేయడం జరిగింది బిఫోర్ క్లాసెస్లో. సో సైన్ పవర్ ఆఫ్ ఎన్ చెప్పేశాను, కాస్ పవర్ ఆఫ్ ఎన్ కూడా చెప్పేసినాను. ఇది టాన్ పవర్ ఆఫ్ ఎన్ అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా బోర్డ్ ఎగ్జామ్లో 4-5 టైమ్స్ వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. సో లెట్ us consider, let integral of nth term is equal to integration of tan power of nx into dx. Let us consider this is the equation number 1. సో ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. రైట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక న్యూ స్టెప్ని మనమే క్రియేట్ చేయాలి సొంతంగా. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఇజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ tan స్క్వేర్ x ఇంటూ dx. సో ఈ ఒక్క స్టెప్ చూడండి, ఇక్కడ బేసెస్ ఏముంటే పవర్ షుడ్ బి ఈక్వల్ చేయొచ్చు. మనం ఇక్కడ రాస్తున్నాను. ఇది ఈ స్టెప్ ఎట్లా వచ్చిందంటే క్రియేట్ చేయడం జరిగింది. tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ tan x. చూడండి, బేసెస్ ఆర్ సేమ్. ఇక బేసెస్ ఏముంటే ఏమొస్తుంది, ఇక్కడ 2 ఉంది కదా, 2 పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, tan పవర్ ఆఫ్ n-2 ప్లస్ 2 -2 ప్లస్ 2 క్యాన్సల్ అయిపోతే ఏమొస్తుంది, tan పవర్ ఆఫ్ n. సో నేను ఇలా ఇక్కడ స్క్వేర్ రాయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉండాలి, రెండు క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది. సో ఈ ఒక్క స్టెప్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో డియర్ స్టూడెంట్, tan స్క్వేర్ ఫార్ములా మనం రాయాలన్నమాట. ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఐడెంటిటీస్ నే సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక ఐడెంటిటీ అనమాట. ఇది ఐడెంటిటీ, పైథాగరస్ ఐడెంటిటీ అంటారు వీళ్ళని. రైట్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్లో పైథాగరస్ కాన్సెప్ట్ తోటి వచ్చినప్పుడు ఇది. రైట్. సో ఇప్పుడు చూడండి, మనకు tan స్క్వేర్ ప్లేస్లలో ఈ సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే ఈ నెగిటివ్ tan స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్ -1 అయిపోతుంది. మైనస్ tan స్క్వేర్ రైట్ సైడ్ పంపించేస్తే ప్లస్ tan స్క్వేర్ వస్తుంది. రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎక్కడైతే tan స్క్వేర్ ఉందో అక్కడ ఈ ఫార్ములాని సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. రైట్. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ బ్రాకెట్ ఆఫ్, సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఆఫ్ పెట్టడం జరిగింది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా? రైట్. సో నౌ మల్టిప్లై దెమ్. ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటున్నా. ఏం చేస్తున్నా అంటే tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్, సో ఈ రెండు మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ -1 తోటి మల్టిప్లై చేస్తున్నా. tan పవర్ ఆఫ్ n-2 x, సో హోల్ బ్రాకెట్ ఆఫ్ dx. స్టెప్ అర్థమైందా? సో ఈ రెండు మల్టిప్లై చేసుకున్నా, ఈ రెండు మల్టిప్లై చేసుకున్నా, మిడిల్లో మైనస్ ఉంది. ఓకేనా? రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, నా ఇంటిగ్రేషన్ సపరేట్ చేసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ డిఎక్స్ వేద్దాం, సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ ఆఫ్ n-2 x ఇంటూ డిఎక్స్. రైట్. సో సపరేట్ చేయడం జరిగింది. ఈ టర్మ్కి ఒకసారి ఇంటిగ్రేషన్, ఈ టర్మ్కి ఒకసారి ఇంటిగ్రేషన్. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది మనకు. చూడండి, ఈ రెండింటితోటి ఈ స్టెప్కి నేను ఒక ఫార్ములా అప్లై చేస్తున్నా. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి నాన్న మీరు. రైట్, ఫార్ములా అని పెడుతున్నా హెడ్డింగ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్
ఓకేనా. సో ఇక్కడ దీనికి డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉన్నప్పుడు ఓకేనా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి డెరివేటివ్ అయినప్పుడు ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. Function of nth term into function of derivatives into dx is equal to the function of n plus 1 by n plus 1 plus c. So this is the very very important formula dear students. ఈ ఫార్ములాని నేను ఇప్పుడు అప్లై చేస్తున్నా. n plus 1 రైట్, ఈ ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. చూడండి f of x అంటే ఇక్కడ f of x అంటే ఏంది tan పవర్ ఆఫ్ n minus 2 into x. ఇది f of x అయితే ఇది ఏమవుతుంది f dash of x అయితే దానికి డిఫరెన్షియేషన్ అని అనమాట. ఓకేనా దానికి డిఫరెన్షియేషన్ ఇది వస్తుంది రైట్. సో నెక్స్ట్ ఫార్ములా డైరెక్ట్ వచ్చేస్తుంది చూడండి. nth టర్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సో ఈ కాన్సెప్ట్లో రాయాలి. ఎఫ్ అంటే ఏంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది tan పవర్ ఆఫ్ n minus 2x. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది n ప్లస్ n రాయడం జరిగింది. సో ఇక్కడ ఏముంది ప్లస్ 1 రాయడం జరుగుతుంది +1. ఓకేనా +1 అంటే n ప్లస్ 1 కదా ఫంక్షన్కి n ప్లస్ 1 nకి n ప్లస్ రాసుకున్న +1 బై n మైనస్ 2 ప్లస్ 1 వస్తుంది. n మైనస్ 2 n అంటే ఇక్కడ ఏముంది n మైనస్ 2 ప్లస్ 1 ఫార్ములా ప్రకారం +1 ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ సి వస్తుంది. సో సి మనం రాయము. ఇప్పుడు దీనికి స్టెప్లో ఏమొస్తుంది ఇక్కడ ఏముంది ఈ స్టెప్కి అయిపోయింది ఫార్ములా అప్లై చేసేసినాం మైనస్కి మైనస్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ nth టర్మ్ ఉంది ఇక్కడ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ ఆఫ్ n x ఇంటూ డిఎక్స్ ఉంటే ఏంది దాని అర్థం ఇంటిగ్రల్ ఆఫ్ nth టర్మ్ లెట్ us కన్సిడర్లో తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ -2 అంటే ఎప్పుడు రాయాలి n మైనస్ 2 ఇంటిగ్రల్ ఆఫ్ n పవర్ ఆఫ్ n మైనస్ 2 x ఇంటూ డిఎక్స్ ఉన్నప్పుడు in తీసుకోవచ్చు n minus 2 plus c. సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద ఫార్ములా అయిపోయింది నాన్న. సో ఇక్కడ వరకు nth టర్మ్ ఆఫ్ ద డెరివేషన్ అయిపోయింది. రిడక్షన్ ఫార్ములా ఇది ఆన్సర్ అనమాట. సో బట్ ఇక్కడ సింప్లిఫై చేద్దాం కొంచెం ఒక లాస్ట్ ఫైనల్ స్టెప్. దేర్ ఫోర్ ఈ స్టెప్ ఫైనల్ nth టర్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ రాదు ఫైనల్ స్టెప్ చూడండి. tan పవర్ ఆఫ్ -2 + 1 ఏమొస్తుంది -2 + 1 అంటే n పవర్ ఆఫ్ n మైనస్ 1 x బై ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది -1 మైనస్ i సఫిక్స్ n మైనస్ 2 ప్లస్ c. సో సింపుల్గా ఉంది ఫార్ములా. సో దిస్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఆఫ్ nth టర్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n పవర్ ఆఫ్ n ఇంటూ x dx. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో డియర్ స్టూడెంట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ ఆఫ్ 6 x ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనం n దగ్గర 6 సబ్స్టిట్యూషన్ చేసి అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా రైట్. ఇదంతా నేను రఫ్ చేసేసి ఈ వాల్యూ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను ఈ ఫార్ములా తోటి. ఎస్ సో మనకి ఇది అవసరం పడదు, ఇది రఫ్ చేసేస్తున్నాను. రైట్. సో మనకు tan పవర్ ఆఫ్ 6x ఇంటూ డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా మనకు అవసరం పడుతుంది. ఈ ఒక్క ఫార్ములా ఉంచి మిగతా అంతా రఫ్ చేసేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ ఆఫ్ 6x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ ఫార్ములానే అప్లై చేయాలి. ఓకేనా రైట్. సో దీని ఆన్సర్ కావాలి కాబట్టి సో మీరు కంపారిజన్ చేయండి. కంపారిజన్లో ఇక్కడ ఎన్ఎం ఉంది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటిగ్రల్ ఆఫ్ 6th టర్మ్. ఓకేనా దెన్ tan పవర్ ఆఫ్ 6 ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఎన్ వచ్చేసి ఎంత డియర్ స్టూడెంట్స్ అంటే 6 అని అర్థం. ఎన్ ఎంత మనకి ఇప్పుడు 6. ఓకేనా సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా చూడండి.
then integral of sixth term is equal to again tan power of n plus ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి మనం 6 minus 1 x divided by 6 minus 1 plus minus I n అంటే ఎంత ఇక్కడ n అంటే ఎంత 6 minus 2 సో ప్లస్ అవసరం లేదు ఇంకా వస్తుంది కాబట్టి రైట్ ఈ ఫార్ములా హోల్డ్ పెట్టుకుంటున్నాను దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ సిక్స్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ 6 minus 1 ఎంత 5 tan పవర్ ఆఫ్ 5 x డివైడెడ్ బై 5 వస్తుంది మైనస్ ఐ ఇక్కడ ఏమొస్తుంది ఐ ఏమొస్తుంది 6 minus 2 అంటే ఎంత 4 ఇప్పుడు మళ్ళీ మనం I4 కనిపెట్టుకోవాలి ఓకేనా I4 కావాలి మళ్ళీ సో ఇక్కడ రాస్తానని చూడండి ఫోర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి మళ్ళీ ఓకేనా రైట్ ఫోర్త్ టర్మ్ ఫార్ములా సేమ్ చెప్పండి ఫోర్త్ టర్మ్కి సేమ్ ఫార్ములా రాయాలి డైరెక్ట్ రాసేస్తున్నాను నేను tan పవర్ ఆఫ్ 4 minus 1 x డివైడెడ్ బై 4 minus 1 మైనస్ ఐ ఇక్కడ 4 n ఎంత 4 సో n ఈక్వల్ టు 4 కాబట్టి 4 minus 2 రైట్ చెప్పండి ఫోర్త్ టర్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు tan క్యూబ్ అవుతుంది tan క్యూబ్ x బై 3 అవుతుంది మైనస్ ఇక్కడ ఏమొస్తుంది I2 వస్తుంది మళ్ళీ I2 ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకేనా సో I4 వచ్చేసింది సో మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం I4 దగ్గర సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇంటిగ్రల్ ఆఫ్ సిక్స్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ 5x డివైడెడ్ బై 5 మైనస్ బ్రాకెట్ ఓపెన్ సో ఈ టర్మ్ రాసుకుంటున్నాం చూడండి tan పవర్ ఆఫ్ 3x బై 3 మైనస్ I2 రైట్ ఓకేనా సో ఇంటిగ్రల్ ఆఫ్ సిక్స్త్ టర్మ్ tan పవర్ ఆఫ్ 5x బై 5 మైనస్ tan పవర్ ఆఫ్ 3x బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది I2 సో మళ్ళీ ఇప్పుడు I2 ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి ఇక్కడ ప్లేస్ ఉంది I2 ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ I2 ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి tan పవర్ ఆఫ్ సో 2 minus 1 x బై 2 minus 1 మైనస్ I 2 minus 2 n అంటే 2 నన్ను అర్థం చేసుకోండి ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది రైట్ దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ 2 minus 1 అంటే ఎంత 2 minus 1 అంటే 1 సో 1 అవసరం లేదు రాయాల్సింది 2 minus 1 అంటే 1 సో ఇది మనం 1 రాసుకోవచ్చు ఇక్కడ ఏంది I0 ఓకేనా I0 అంటే మళ్ళీ దాన్ని కనిపెట్టాల్సి వస్తుంది సో ఈ ఫార్ములా మనకు అవసరం పడదు ఇప్పుడు అయిపోయింది నాన్న రైట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి I0 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ ఆఫ్ 0 x ఇంటూ dx సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 ఇక్కడ ఏమొస్తుంది అంటే దీని మొత్తం ఎన్ని పవర్ ఆఫ్ 0 మీకు తెలుసు ఎనీ పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 సో ఇక్కడ tan పవర్ ఆఫ్ 0 ఇంటూ x సో ఏమవుతుంది ఇది కూడా 1 అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dx వచ్చేసి ఏమొస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dx వచ్చేసి x ప్లస్ c సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను అన్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నా ఇది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా చూడండి I2 దగ్గర సబ్స్టిట్యూషన్ చేస్తున్నా రైట్ ఇంటిగ్రల్ ఆఫ్ సిక్స్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ 5x బై 5 మైనస్ tan పవర్ ఆఫ్ 3x బై 3 ప్లస్ I2 సో I2 ఇక్కడ ఏముంది చూడండి I2 ఇక్కడ ఏముంది ఇది మొత్తం కాపీ చేస్తున్నాం బై 1 మనం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ tan x రాసుకుందాం tan x మైనస్ I0 ఓకేనా అర్థమైందా డియర్ స్టూడెంట్ I2 దగ్గర ఎక్కడైతే I2 ఉందో అక్కడ రీప్లేస్ చేసినాం మళ్ళీ ఇక్కడ దీని ఆన్సర్ ఇక్కడ ఉంది అది ఫైనల్ స్టెప్లో రాస్తాం సో ఇదంతా రఫ్ చేసేస్తున్నా ఇది అవసరం లేదు రైట్ సో ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్న స్టెప్కి సిక్స్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ ఆఫ్ 5x బై 5 మైనస్ tan పవర్ ఆఫ్ 3x బై 3 ప్లస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది tan x మైనస్ సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 వచ్చింది ఇంటిగ్రల్ ఆఫ్ 0 టర్మ్ ఎంత x ప్లస్ c అంటే హియర్ డైరెక్ట్ దీన్ని ప్లస్ తోటి మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కదా x ప్లస్ c సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద సిక్స్త్ టర్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ సిక్స్త్ టర్మ్ ఆన్సర్ ఈస్ దిస్ ఈస్ ద ఆన్సర్ సో మీరు అర్థమైందా పుష్పరాజ్ అండర్స్టాండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్ సో
పక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకోటి కాట్ పవర్ ఆఫ్ n చెప్తాను. సో రిడక్షన్ ఫార్ములాలో కాట్ పవర్ ఆఫ్ n కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. బాయ్ నాన్న.